బుజ్జి మేక ఏడికెళ్తివి? రాజుగారి తోటలోన మేతకెళ్తిని. రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని. పూల చెట్ల సొగసు చూసి ఊరికుంటివా? ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని. మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను? తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని. ఏంది గిట్ల పాట పడుతుంది అని అనుకుంటుండ్రా? ఓ తాన కట్టె పట్టుకొని మనుషులుంటే మమ్మల్ని కావలి కాస్టోళ్ళేమో అని అనుకున్నాయో ఏమో మేకలు. పాపం ఆటికేం తెలుసు వాళ్ళు కసాయోళ్ళకి అమ్ముకునేటోళ్ళని. ఈ మేకలు పాడుగాను అడవుల పోటీ తిరిగి ఆకులలో మెయ్యక ఒట్టితోళ్ళు తినకుండా ఏ బస్ స్టేషన్లోనో శతడబ్బ పోటీ తిని వండుకోక తిమ్మిరెక్కి బస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఒక్కటే అనుకొని పోలీస్ స్టేషన్లో మిగతా మెయ్యం అరిగినాయి. ఇంకేమున్నది, పోలీసు వాళ్ళ కన్నా వీటి మీద పడ్డది. మనుషులు పోతేనే బిర్యానీ తెప్పించుకుంటారు, మేకలు పోతే ఊకుంటారు వాళ్ళు. ఇక మటన్ బిర్యానీ నాయే. ఇగో నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో గదే అయ్యింది. ఈ పోలీస్ టౌన్ చుట్టుపక్కల కుండటోళ్ళ మేకలు రోజు టౌన్ లోపలికి పోయి మేత మేస్తున్నాయట. ఇక పోయిన మేకలు పోయినట్టే మాయం చేసి అమ్ముకుంటున్నాడట ఈ టౌన్ ఎస్ఐ రాజు. ఏం తక్కువ 30 మేకల్ని రక్షక భటుడు భక్షించిండట. సారు, మీ టౌన్ లోకి వచ్చిన మేకలు కనిపిస్తలేవు అని ఊరోళ్ళు అడిగితే చూడండి ఏమంటున్నాడో. పోలీసు మేకలు చూసుకుంటుంటారు, ఆగే వచ్చే పని ఉంటుంది అసలుకి మేము చూసుకుంటుంటాం. ఇట్లా పోలీసు వాళ్ళు కావాలిగా సారాబాయ్ అని బెదిరించిండట. ఇక ఆఖరికి మేకలు పోయిన వాళ్ళంతా ఎస్పీ సార్ కంప్లైంట్ పెడితే డిఎస్పీ సార్ని ఎంక్వైరీకి తోలిచ్చిండట. ఇక చూడుండ్రి ఎంక్వైరీ ఆఫీసర్ ముంగట ఎట్లా మాట్లాడాలి ఏం చేయాలని ముందుగానే ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడో. నువ్వు ఇది చేస్తుంటావు అన్నట్టు మాట్లాడుతుంది సిఐ. అదే సార్, స్లిప్ కాకపోద్దు అసలుకి. అంతే అంతే సార్, కంపల్సరీ. స్లిప్ అయితే మరి పర్సన్ అవుతుంది. మా మీద పడరాక బస్ చెప్తారు అంటే పోలీసులు ఎట్లా తీసుకొచ్చి ఎట్లా రూమ్ లో కట్టేస్తారు కదా అని బిడ్డకు ఏదో లేస్తా కొడుకులు ఏదో చేసుకొని ఆ కొడుకు. ఇన్నరా బైరూపుల మాటలు? ఎస్ఐ మీద వడనోళ్ళు ఆడుతున్న డ్రామానట. అటెంకా మేకల పోలీసు వాళ్ళు తీసుకోలేదు, మేమే అమ్ముకున్నామని చెప్పి ఓ కాగితం కూడా రాపియాలని ఊళ్ళో పెద్ద మనిషికి ఫోన్ చేసి ఏమంటున్నాడో ఇనుండ్రి. మా మీద వాళ్ళు తీసుకుపోయి ఏదో చేసినాం అనుకుంటారు కానీ వాళ్ళది ఏం లేదు. మా మీద మాకు దొరికినాయి రాయమన్నది మా వానికి. శ్రీరాములకి ఏం కావాలంటే కూడా చూడు ఏదన్నా మంది అవుతాయి కావచ్చి మేకలు గింత మంచిగా కాసినకి ఎస్ఐకి జీతానికి తగ్గట్టు ఉత్తమ ఎస్ఐ అని బిడిదిచ్చి సన్మానం చేయాలని కోరుకుంటున్నారు సంస్థాన్ నారాయణపురం పబ్లిక్.